హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ కావ్య. ఉదయ్ శంకర్ అండ్ జియా శర్మ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ క్షణక్షణం. సో ఈ టైటిల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఫేమస్ టైటిల్. ఆ టైటిల్కి ఒక మంచి మంచి బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. సో ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ కాన్సెప్ట్ అయితే సూపర్ డూపర్గా హిట్ అవుతుంది అని అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు జియా శర్మ అండ్ ఉదయ్ శంకర్ ఉన్నారు. మూవీ విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ రిలీజ్ అయింది, మంచి అప్లాయ్స్ని సొంతం చేసుకుంటుంది. హౌ యూ ఫీలింగ్? థ్యాంక్ యూ, ఫీలింగ్ గ్రేట్, నైస్ ఫీలింగ్. యా, వెరీ నైస్. తమన్నా గారు లాంచ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ తమన్నా గారు. మన ఆడియో లాంచ్ కూడా బండివాసు గారు వచ్చారు. టు ఈ మంచి సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో వై తమన్నా గారితో ఎందుకు ట్రైలర్ లాంచ్ చేయించారు? వాట్ ఈస్ ద రీజన్? తమన్నా అలా ఏం లేదు పర్టికులర్గా అని చెప్పేసి, లైక్ మనం యాక్చువల్లీ మన యూటర్న్ సినిమా ప్రొడ్యూసర్ మన శ్రీనివాస్ గారు నాకు కొంచెం బాగా పరిచయం. రైట్ నౌ ఈస్ ప్రొడ్యూసింగ్ సిటీ మార్, దాంట్లో తమన్నా హీరోయిన్, గోపిచంద్ గారు తమన్నా హీరోయిన్. సో దాని సినిమా ప్రొడ్యూసర్ అతనే శ్రీనివాస్ గారు. సో ఆయనకు ఫోన్ చేసి నిన్న ఈవినింగ్ ఈ టైం ఫోన్ చేశాను. రేపు ట్రైలర్ రిలీజ్ అనగా ఈరోజు ఫోన్ చేసి అందరం ట్రై చేస్తుంటే అందరూ ఊర్లో లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్, పైగా అందరు బిజీగా ఉన్నారు. సో ఊరికి లాస్ట్ ట్రై తమన్నా గారు ఉన్నారు మైండ్లో ఒక్కడో. సో సరే నేను ఒకసారి ఆ శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే, సార్ ఇట్లా రేపు ట్రైలర్ రిలీజ్ లాంచ్ ఉంది సార్, తమన్నా గారు ఏమన్నా కుదురుతుందా అంటే, నేను కనుక్కొని చెప్తాను బ్రదర్ అన్నారు. కనుక జస్ట్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్లో ఫోన్ చేశారు. ఆ టైం ఎన్ని గంటలకి కదా సార్? 9:30 అనుకుంటున్నాం సార్. ఓకే, పోస్ట్ చేసేసుకోండి, షీఈస్ ఫైన్, నా కంటెంట్ పోస్టర్స్ అవన్నీ పంపించండి, షీ విల్ రిలీజ్ అని చెప్పారు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఫైనల్లీ అలా జరిగిపోయింది సక్సెస్ఫుల్గా. సో జియా, హౌ ఆర్ యూ? వన్స్ అగైన్ ఐమ్ ఆస్కింగ్ యూ. ఫైన్, ఐమ్ ఆల్ ఫైన్. యా, సో ఎలా అనిపిస్తుంది తనతో యాక్ట్ చేయడము? హౌ యూ అంటే ఫస్ట్ టైం మీకు ఉదయ్ గారిని చూసినప్పుడు వాట్ వాజ్ ద ఇంప్రెషన్? जब मैंने देखा యా ఫస్ట్ yeah, it was, I don't know, I mean it was just I was looking him as a character, the one which the story was already been narrated to me. I was looking him at that point of view, that okay, fine, my perspective of seeing him was that only, nothing else. Yeah. ఓకే, ఉదయ్ గారు మీకేం అనిపించింది? అంటే తనతో మీరు వర్క్ చేయబోతున్నారు, షీఈ్ యువర్ కో స్టార్ అన్నప్పుడు ఏంటి, ఏం అబ్జర్వ్ చేస్తారు ఆవిడ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫెల్ట్ నైస్ దట్ ద పర్సన్ హు డిడ్ అర్జున్ రెడ్డి, ద సెన్సేషనల్ అర్జున్ రెడ్డి మూవీలో నుంచి జియా శర్మ. ముందు నుంచి నాకు ఆ సినిమా చాలా ఇష్టం, అండ్ తను చేసిన క్యారెక్టరేషన్ చాలా ఇష్టం. సెకండ్ హాఫ్ అంత చిన్న రోల్ అయినా సరే, బట్ తనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా ఇంటెన్స్గా ఉంటుంది మూవీలో తన క్యారెక్టరైజేషన్. అండ్ జనాలు బాగా కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టరైజేషన్. సో తనైతే ఎలా ఉంటుందని ఐ ఆస్క్డ్ మై డైరెక్టర్, హీ సెడ్ ఫైన్, ప్రాపర్గా సెట్ అవుతుంది. సో అలాగే షీ కేమ్ డౌన్ టు హైదరాబాద్, స్టోరీ వినింది, షీ లైక్ ద స్క్రిప్ట్, షీ సెడ్ ఓకే, బట్ షీ ఇస్ ఎ వెరీ ఫ్రెండ్లీ గర్ల్. బాగా. హావ్ యూ సీన్ ఉదయ్ గారిస్ ఫిల్మ్? ఆయన ఫిల్మ్స్ చూసారా? Yes. ఓకే, I've seen Mismatch, I've seen First. Not properly, but yes, the trailer and bits and part I've seen that first film, but yeah, second film I've seen that. ఓకే. Yeah. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ మెన్షన్ దిస్, మీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ కూడా లైక్ అన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంటే వీ హ్యావ్ సీన్ ఇంతమందికి చూడని కాన్సెప్ట్సే మీరు చూస్ చేసుకున్నారు. హౌ యూ పికప్ ద స్టోరీస్? ఈ మూవీ ఎలా చూస్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ బిలీవ్ ఇస్ స్టోరీ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఫర్ ఎనీ సూపర్ స్టార్ అనే విషయం పక్కన పెడితే, లైక్ స్టోరీ ఈజ్ అ హీరో. కథ బాగుంటేనే ఒక హీరో స్టార్ అవుతాడు, స్టార్ సూపర్ స్టార్ అవుతాడు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఎందుకు? సో నాకు ముందు నుంచి కథ లేదన్నా చూస్ చేసుకోవాలన్నా కొంచెం నాకు మ్యాటర్ ఉండాలి, కథ బాగుంది. అది హీరో ఎలాంటి వాడు, ఆ సినిమాలో హీరో బిచ్చగాడ లేకపోతే ఇంకేదన్నా వాట్ ఎవర్, కథ బాగుంది. ఇది మనకు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, ఎమోషన్ హీరో క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అయిపోతే సినిమా అక్కడ 80% సక్సెస్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. నా ఫస్ట్ మూవీలో కూడా కంటెంట్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. కన్నడ రీమేక్ యాక్చువల్లీ, రామారే అని, దాన్ని రీమేక్. సో
ప్రొడ్యూసర్ సెట్ యూ హ్యావ్ నో హీరోయిన్, యూ హ్యావ్ నో డ్యూయెట్స్, యూ హ్యావ్ నో నిజమే ఫైట్స్, కదా, గ్రేట్ ఏమీ లేవు. అటెంప్ట్. పైగా నువ్వు గ్లామర్ కూడా కనపడవు సినిమాలో. మొత్తం గడ్డం, ఫేస్ అంతా గడ్డంతో కవర్ అయిపోద్ది, ఇంకా మిగతా హెయిర్తో కవర్ అయిపోద్ది. మరి ఏంది మరి అంటే లేదు సార్, ఎమోషన్ ఉంది కథలో. గడ్డం హెయిర్ది ఏముంది సార్, ఇట్లా ప్రమోషన్స్లో మొత్తం తీసే వస్తాను, అప్పుడు ఫేస్ గుర్తుపడతారులేండి, ప్రాబ్లం లేదు, లెట్స్ గో ఫర్ ఇట్ అని చెప్పేసి డైరెక్టర్ ఆల్సో, ప్రొడ్యూసర్ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీడు కొంచెం రైట్ ట్రాక్లోనే పోతున్నారులే వీడియో థింకింగ్ అని చెప్పేసి. ఇప్పుడు నోటెడ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనకూడదు కానీ ఇప్పుడు స్టార్ కిడ్స్ ఉండదు, వాళ్ళకి ఎంట్రీ ఈజీ. వాళ్ళకు కూడా స్టోరీ బాగుంటేనే, ఆడియన్స్ కనెక్ట్ అవుతేనే ఓకే ఫైన్, బట్ ఎంట్రీ ఈజీ వాళ్ళకి అట్లీస్ట్. సో మనకు అట్లా లేదు. సో మనం ఏదైనా కథ ద్వారానే ఆడియన్స్ని ఏదన్నా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాడు వీడు ఎవడో అనే ఇంప్రెషన్ పడితేనే వస్తారు థియేటర్కి, లేకపోతే గుంపులో గోవిందలాగా అయిపోతుంది. అలా చూస్ చేసుకున్నాం. అలాగే సెకండ్ మూవీ లవ్ స్టోరీ, మిస్ మ్యాచ్. అది ఇది హాఫ్ బీట్ చేసాం, సెకండ్ లవ్ స్టోరీ చేద్దాం, లవ్ స్టోరీ థర్డ్ అయింది. సో నేను చూసిన 2-3 పెట్టుకున్నాను, చేసింది చేయకూడదు, రిపీట్ చేసి ఈ క్యారెక్టర్ చేసేసాడు రైడు మళ్ళీ అదే లేదు, ఏదైనా డిఫరెంట్గా చేద్దాం, మనం హారర్ చేద్దామా, మన ప్రస్థానంలాగా హై అండ్ ఎమోషనల్ డ్రామా చేద్దామా, ఒక థ్రిల్లర్ చేద్దామా. సో థ్రిల్లర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం స్టోరీస్ విని ఒక 2-3 months అదే ప్రాసెస్లో. మీరు ఎలాగంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నెక్స్ట్ లంచ్కి ఇలా డిఫరెంట్ అంటే కంపార్ట్మెంట్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఐ డోంట్ సీ లైక్ హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది అంతే చాలు, ఇట్లా కాదు. అదే ఓకే, కథ ఉందా లేదా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ స్టోరీ ఎప్పటికైనా సరే. నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, బట్ ఎన్ని మూవీస్ చేసినా సరే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ స్టోరీ. స్టోరీ ఈజ్ ద రియల్ హీరో, ఎనీ పర్సన్. సో వండర్ఫుల్. కథ బాగుంటుంది. ఎస్. జియా గారు, వాట్ డూ యూ సే అబౌట్ దిస్? లైక్ ఒక సినిమా అంటే గ్లామర్ ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి, గుడ్ లుకింగ్ అండ్ మంచి హైట్, వెయిట్, ఇవన్నీ కన్సిడరేషన్ల కిందికి వస్తుందా? లైక్ స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్ according to you, which is important? Oh God, seriously, frankly speaking, I don't like makeup. I like those raw parts, you know, like Urta Punjab Alia. I think I've mentioned this before in my previous interviews maybe, that I like raw. I like active roles. And fine, I'm not just discarding makeup, that okay, it's just makeup is not for a beauty that the actors they do. First of all, they do it because the actors needs to get into a character, so that kind of makeup only required for the actors. You know, sometime it should be very dark. It you know, the makeup always relates to the different city. Like you might Hyderabad might have a different sense of fashion, Mumbai and Chandigarh or Delhi people. So it depends, you know, what character a person is playing on, that's how the character has to do makeup. Makeup doesn't has to do anything with the beauty, glamour or so. It has no relation with a beauty or so. That's it. Wow, super. Yeah, because makeup, you know, might be people are thinking that okay, movie business is glamorous or this and that. I'm sure half of the time the actresses, they don't like makeup at all. They might be thinking, okay, take me the way I am raw, you know, give me such kind of roles. I am that one. Yeah. And ఉదయ్ గారు, లక్ ఉండాలా, టాలెంట్ ఉండాలా? రెండు ఉండాలి. టాలెంట్ ఉంటే సరిపోదు, కొంచెం ఒక పిసర లక్ కూడా ఉండాలి. రెండు ఈక్వల్గా అంటే టాలెంట్ ఒక 70%, 30% లక్ కూడా. మనం ఎంత బాగా చేసినా, ఎంత బాగా తీసినా సరే జనాలు రావాలి చూడడానికి. దానికి ఒక మంచి రిలీజ్ ఉండాలి, దానికి ఒక పెద్ద బ్యానర్ యాడ్ అవ్వాలి, వాళ్ళు రిలీజ్ చేయాలి. అప్పుడు మనం చేసిన ఎఫర్ట్కి, మనం చేసిన కష్టానికి ఆడియన్స్ వచ్చి చూస్తారు, మనకు అప్పుడు ఒక లైఫ్ వస్తుంది. ఈ ప్రొడ్యూసర్లు రావాలి, ఇది రావాలి అంటే కొంచెం లక్ కూడా ఉండాలి. కొంచెం ఎంత కష్టపడ్డా సరే కొంచెం లక్ యాడ్ అవుతే. మీ విషయంలో ఏది వర్కౌట్ అయింది ఫస్ట్, లక్కా హార్డ్ వర్క్? ఐ మీన్ ఫస్ట్ హార్డ్ వర్క్, కొంచెం ఒక ఫస్ట్ కష్టం హార్డ్ వర్కే. తర్వాత ఈ సినిమాకి మాకు కొంచెం లక్ యాడ్ అయింది. మన గీతా ఫిల్మ్స్ వాళ్ళు దే రిలీజింగ్ అవర్ మూవీ. సో బిగ్గెస్ట్ అసెట్, మాకు పెద్ద స్ట్రెంగ్త్ అది. గీతా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారా అని. ఫైనలీ నైస్ రిలీజ్, బాగుంటుంది. అండ్ ఐ థ్యాంక్ అల్లు అరవింద్ గారు, బండి వాసు గారు,
ముందుకు వచ్చి మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఐ మీన్ వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు, బట్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. మాకు పెద్ద బూస్ట్ లాగా కాన్ఫిడెన్స్ ఇంకా గెయిన్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ క్షణక్షణం ఏంటి, దీని మీనింగ్ మాకు తెలుసు, బట్ ఈ సినిమాకి ఎంతవరకు రిలేటెడ్ అది? అంటే అయితే ఎవ్రీ మినిట్ మీకు ఒక ముందు తర్వాత ఏం జరుగుతుందో మీరు గెస్ చేయలేరు. అన్ప్రెడిక్టబుల్. సెకండ్ హాఫ్ మరీ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ కథ లైక్ కొంచెం మిస్ అయినా మళ్ళీ మీకు సినిమా అర్థం కాదు. సో అందుకని ఎవ్రీ సెకండ్ కొంచెం మీకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆడియన్స్ని కొంచెం రిలాక్స్ అవుదామన్నా కష్టం. సినిమా అయిపోయాక అవ్వండి, సినిమా వరకు చూడండి అన్నట్టు అలా కూర్చోబెడుతుంది. ఓకే, బట్ ఒకటేంటంటే ఇది పాత సినిమాకి సంబంధం లేదు. మన పాత ఆర్జీవి గారు, వెంకటేష్ గారి సినిమాకి ఈ సినిమాకి కథకి సంబంధం లేదు. ఓన్లీ ఆ టైటిల్, ఆ ఫాంట్ వాడుకున్నాం అంతే. అది వేరే కథ, ఇది వేరే కథ. సో ఎంతో మంది కూడా ట్రై చేసి ఉండొచ్చు కదా ఈ టైటిల్ పెట్టుకోవాలని, బట్ ఫైనల్ గా యూ గాట్ ఇట్. యాక్చువల్లీ మేము ఓకే అనుకున్నప్పుడు కూడా టైటిల్ వేరే వాళ్ళ దగ్గర ఉంది. అది ఎక్స్పైరీకి వచ్చింది, ఒక 1 month ఎక్స్పైర్ అయిపోతుంది అన్నారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు పర్మిషన్ అడిగి తీసేసుకున్నారు. సూపర్. ఓకే, సో జియా, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం? I can't really reveal character. Oh, you can't reveal. Because But it's just, a few say- days are left. Yeah, it's sort of negative role. It is. Yeah, it is. నెగిటివ్ అంటే ఆ సెన్స్ కాదు. లైక్ తన వైఫ్ క్యారెక్టర్ చేసింది, ఇంట్లో ఎప్పుడు నాకు తనకి ఫైటింగ్, అంటే అందరి ఇళ్ళల్లో జరిగేవంటారా? ఎప్పుడు వచ్చినా సరే తిడుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. అది ఎప్పుడు నా దృష్టిలో తను నెగిటివ్. ఇంటికి వెళ్ళాలంటే ఏం వెళ్తాను, తిట్లు తిప్పించుకొని వెళ్ళాలి నేను ఇంటికి, ఆ టైప్. This character is something which I am not in real life, and I have to just perform, completely opposite to myself. ఓకే, So ఓకే. సో మీకు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఫస్ట్ అది చెప్పండి. నెక్స్ట్ ఐ హ్యావ్ 1 question. క్యారెక్టర్ అనేది ఇట్స్ లైక్ ఒక మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటాం కదా. ఏదో అనుకుంటాడు, ఇది చేసేద్దాం అని డబ్బులు పెడతాడు, రివర్స్ కొడుతుంది, మళ్ళీ అప్పులు గిప్పులు, మళ్ళీ ఇంకో దగ్గర అప్పు చేసి మళ్ళీ పెడతాడు. అంటే వాడు అనుకుంది ఏది జరగదు. డిప్రెసివ్ పర్సన్, వెరీ బ్యాడ్ లక్. సో వాడి క్యారెక్టరైజేషన్ ఆడియన్స్కి ఒక బాధగా అనుకుంటే బాధపడవచ్చు, కామెడీ అనుకుంటే నవ్వుకోవచ్చు. అది వీడికి ఇన్ని కష్టాలు ఏంటారో బాబు. అలాంటి టైంలో వీడు ఏదో దానిలో ఇరుక్కోవడం, ముందుకే వీటి లైఫ్లో కష్టాలు ఉంటే మళ్ళీ ఇంకొకటి దానిలో చాలా బయటకు వచ్చాడు అనేది. లైక్ సో ఇప్పుడు సత్య, మా క్యారెక్టర్ నేమ్ సత్య. సత్య. సో ఇది ఎక్కడో కొడుతుంది, క్షణక్షణం సత్య. సత్య మన శ్రీదేవి గారి పేరు కదా. seriously, in that film also the same name. హీరోయిన్స్ నేమ్ ఇస్ సత్య. Wow. సమ్వేర్ ఏదో కనెక్టివిటీ ఉంది. ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. నో సినిమా రన్నింగ్ ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలో అనుకున్నాం టైటిల్. ఓకే, టైటిల్ పెట్టి స్టార్ట్ చేయాలి. సినిమా అయిపోతున్న టైంలో క్షణక్షణం అయితే బాగుంటుంది. సో యాజ్ యూ సెడ్, ఏదో అనుకుంటారు, ఏదో అవుతుంది, డబుల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ. క్యాన్ యూ రిలేట్ టు యువర్ పర్సనల్ లైఫ్ అనిపించింది? ఆల్మోస్ట్ నా ఫస్ట్ హాఫ్ అంతా నా స్టోరీ లాగా. కొంచెం బయోపిక్ ఇది ఇంచుమించు ఒక 50% బయోపిక్ అనుకున్నాను. ఓకే, ఇంచుమించు అదే మన లైఫ్లో ఏదో అనుకుంటాం, దగ్గరకు వచ్చి పోతూ ఉంటుంది, అరే అని. మళ్ళీ ఏదో ఛాన్స్ వస్తుంది అనుకుంటాం, మళ్ళీ దగ్గరకు వచ్చి మళ్ళీ మిస్ అయిపోతుంది. సార్ దగ్గర ఒకటి వస్తుంది, చిన్న రోల్ వస్తుంది, మనం చేయాలి తప్పదు, కానీ అంత మనం సాటిస్ఫై అవ్వలేము. సో అట్లా, సో ఎన్నో రిజెక్షన్స్, బ్యాడ్ లక్స్ ఇవన్నీ ఫేస్ చేసి ఇంతవరకు. ఓకే, సో మీరు కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టింది 2007. ఓకే, సో 7 నుంచి ఇప్పటి వరకు యాక్టింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసింది. యాక్టింగ్ వాట్ ఎవర్ ఈ ఇండస్ట్రీకి ఇంకా ఫిక్స్ అయిపోయింది మెంటల్ గా అప్పుడు 17. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ జాయిన్ అయింది 2007 లో. ఓకే, సో వాట్ డిడ్ యూ లెర్న్ ఓవరాల్ దిస్ పీరియడ్ లో? అంటే ఓవరాల్ దిస్ పీరియడ్ లో వాట్ డిడ్ ఐ లెర్న్ అంటే లైక్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వాట్ ఈస్ సక్సెస్ అనేది. ఏమొచ్చినా తీసుకోవాలి, తప్పదు. ఇంకా అంటే ఏంటంటే అనుకున్నది ఏది అంత ఈజీగా జరగదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అంటే అంత ఈజీగా ఏది రాదు, అది ఎనీ లైక్ వచ్చినట్టే ఉంటుంది కానీ రాదు. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, కీప్ ఆన్ వర్కింగ్. ఒకసారి వస్తుంది, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, నెక్స్ట్ డే రాదు, వెళ్ళిపోతే. సో అయినా సరే యూ షుడ్ నాట్ ఫీల్ డిప్రెస్డ్, అన్హ్యాపీ. కీప్ ఆన్ వర్కింగ్, కీప్ ఆన్ డూయింగ్ హార్డ్ వర్క్, పాజిటివ్గా ఉండాలి. బట్ ఏదో ఒక రోజు వస్తుంది.
నవ్ యూ హ్యావ్ సమ్ రికగ్నైజేషన్ కదా ఇప్పుడు ఉదయ్ అంటే ఏంటి అన్నది ఆడియన్స్కి అర్థమైంది, ఇండస్ట్రీ పీపుల్ కూడా అర్థమైంది. బట్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు డిడ్ యూ ఫేస్డ్ ఎనీ ఇన్సల్ట్స్ ఆర్ రిజెక్షన్స్ ఉన్నాయి. ఇన్సల్ట్స్ అంటూ పెద్దగా ఏమీ లేదు, రిజెక్షన్స్ ఉన్నాయి. అదే ఆడిషన్ ఇవ్వడం, తర్వాత ఈ రోల్ నీకే అనడం, షూటింగ్ స్పాట్కి వెళ్తే నా ప్లేస్లో వేరే వాడు ఉండడం, అది అప్లికేషన్ మీద వచ్చే రికమెండేషన్ బా మీకు ఈరోజు ఈ రోల్ లేదు అట్లా. షూటింగ్ స్టార్ట్ అవ్వడం, ముహూర్తం చేయడం, సినిమా ఓపెనింగ్ స్టార్ట్ అవ్వకుండా ఉండడం, అలాంటివి రిజెక్షన్స్ తక్కువ అట్లా. తర్వాత ఆడిషన్స్కి వెళ్ళడం, నువ్వే అనడం, లాస్ట్లో నీ ప్లేస్లో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రికమెండేషన్స్ అలా. ఓకే, సో జియా, హూ ఈస్ యువర్ సెలబ్రిటీ క్రష్ ఇన్ తెలుగు? డూ యూ హ్యావ్? Mahesh Babu. Okay, if you have to play a role, which one you choose? I mean, which one? Which one? Of Which character Mahesh you wanted Babu. to play? Yeah, girlfriend or sister? Okay, of course, girlfriend. Not a sister role. Why? No. It is just acting, right? Very smart. But yeah, if it comes to a Mahesh Babu, then I would love to. I have option if like you have given me option. Yeah. Girlfriend, sister, then of course girlfriend I'll choose. Okay. Okay, if at the end it's just left only a sister, there is nothing after and before sister, then I would love to do that also. Okay. Yeah. మీ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఫిల్మ్స్ మీ దగ్గరకు వచ్చి పక్క ట్రాక్కి వెళ్ళిపోయాయా? बहुत So many. Why? What is the reason? They come and they go. I don't know what is the reason. I think it happens, and it teaches you a lesson to be calm, to be patient, and so many things it teaches you that okay, life is like that. Sometimes you ignore opportunities, and when the opportunities ignore, how you feel. So you have to be vigilant enough to be, to know that what is surround going on. It is very good to know about your outer world also. And you have played wonderful character in Arjun Reddy. It is like whatever films we do, those characters only repeat, right? Those kind of characters will approach you, offer you. Yes, sort of. Okay. It happened to me. Same But I kind said of no films. for those. Because I told one of the director that I don't want to do this. He's like, you did. I said, yeah, I did. That is just done now. I want to get into another zone, another character, and Different kind of yes. roles you wanted to play. And that's how I just ignored or rejected I myself so many films. Because what is the point of you are repeating same? I don't want to do that. It's just the one I've done enough. Now I want to look for another characterizations. I said no to people for this. But yes, it happened to me. And I asked, at the end, I got so pissed, in one call, and I told him, is that the only thing that you can call me for? I mean, my potential is only for such roles, you think? And then he's like, okay, you don't want to do it? Don't do it. not going to. It was so blunt. Oh. It happened. Everything happened. I mean, it's not that my journey has been very smooth in all terms. No, it was not. Okay. What is your kind of films? What you wanted to like? Do you have any dream kind of roles? Yes. What is that? See, I don't look for the lead because that era has gone. The lead. Yeah. Because if I will look for only those lead, then I think I should rather sit at home. I'm looking for a very active roles where the role should be noticeable. It should be active. So many films, like Urta Punjab, Alia Bhatt, Barfi, Priyanka Chopra and all. I want to do such kind of roles. I want to play myself as an artist, not like a commercial actor, This is what my dream. I don't want to be like for such kind of another, I don't want to be another brick on the wall actually. ఓకే. సో ఉదయ్ గారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలుకి? అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత యాజ్ అన్ యాక్టర్, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? యాక్చువల్లీ ఇండస్ట్రీ రావడానికి నాకు లాగింది పవర్ స్టార్ గారు.
పవన్ కళ్యాణ్ అంటే ఉదయ్ గారు అంటే పవర్ స్టార్ గురించి ఫస్ట్ మాట్లాడాలి, బట్ ఐ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ ఎట్ ద ఎండ్. ఓకే, ఎనీహౌ నాకు వెరీ డై హార్ట్ ఫ్యాన్. బ్లడ్ లో పాతుకుపోయింది అనుకుంటా కదా మీకు. నేను ఏది చేసినా ఆయనలాగే చేస్తున్నాం అంటాను. ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా సరే ఆయనలాగా ఎందుకు చేస్తున్నాను, నేను అసలు చేయను ఆయనలాగా. అసలు నేను ఇట్లా మూతి పెట్టాను, ఇట్లా షీస్ టెల్లింగ్ సంథింగ్, నేను ఇట్లా పవన్ కళ్యాణ్ లాగా చేస్తున్నాను. నాకు పవన్ కళ్యాణ్ గారు నేను ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అట్లా ఇట్లా చూడడం, ఇది ఇట్లా అనడం, ఇట్లా అంటూ ఉంటే లైక్ ఎందుకు పవన్ కళ్యాణ్ యాక్టింగ్లో కూడా అప్పుడప్పుడు నేను అది చేస్తూ పోతూ ఫ్లేవర్ వచ్చేస్తుంది. డైరెక్టర్ కట్ అని చెప్తారు, బాగా చేసినాం కదా కార్తీక్ అని. లేదు, ఈ షార్ట్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారా చూస్తాను మానిటర్లో. అరే నేను అనుకోని చేయలేదు కార్తీక్ ఇది మరీ అది అంటే నేను తెలియకుండా వచ్చేస్తుంది నీకు అయింది ఏం ఓవర్గా ప్రేమించడం వల్ల అట్లా. బట్ రాసుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ గారి బాడీలో ఆవహించేస్తున్నారు. ఆయనకు తెలియకుండానే ఆవహించేస్తున్నారు. సో అలా ఆవహించినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా అంటే హ్యాపీగానే ఉంటుంది. లైక్ పవన్ కళ్యాణ్ లాగా చేస్తున్నాం అంటే సరే ఆయన లాగా చేస్తున్నాం కదా, సూపర్ స్టార్. ఎందుకని మీకు అంత కనెక్టెడ్? ఇప్పుడు నాకు పర్సనల్గా ఆయన హెయిర్ స్టైల్, ఆయన లుక్స్, ఆయన వే ఆఫ్ మేనరిజమ్స్ ఇవన్నీ మాకు ఇష్టం. మీకేమి ఇష్టం అంటే లైక్ ఏం చూస్తూ పెరిగారు? వాట్ ఈస్ దట్ యాటిట్యూడ్? అంతే, లైక్ ఓపెన్ ముఖం మీద, ఎవరికి భయపడ్డు, ఓపెన్గా మాట్లాడేస్తాడు. లైక్ అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి కూడా అందరిని ఈక్వల్గా రిసీవ్ చేసుకుంటాడు. చిన్న స్టార్ని కూడా గారు అని పిలుస్తాడు. ద డౌన్ టు అర్త్ నేచర్, ద యాటిట్యూడ్, ద స్టైల్. ఏ ఒక్కసారి నార్మల్గా చేయడానికి ఏదో ఒకటి చేస్తూ అదే చూడంగానే అరే అక్కడ చిన్నప్పుడే తొలి ప్రేమ తమ్ముడు నుంచే వాజ్ లైక్ డిఫరెంట్గా చేస్తున్నాడు ఏంటినా అది అని చెప్పేసి లైక్ ఏ ఒక్క సీన్ ప్రాపర్గా అంటే ఉన్న సీన్ ఆయన పర్ఫార్మెన్స్తో ఎలివేట్ చేయడం. నార్మల్ సీన్, చిన్న సీన్ని కూడా ఆయన యాక్టింగ్తో, ఆయన మ్యానరిజమ్స్తో దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. మాకు అక్కడ బాగా కనెక్ట్ అయిపోయాడు మనిషి. సో అక్కడ నుంచి ఇంకా ఆయన యాక్టింగ్ చేస్తే బాగుంది యాక్టింగ్, ఓకే యాక్టింగ్లోకి వెళ్ళిపోయాం. తర్వాత బద్రి, ఖుషి వచ్చిన వెంటనే బాబోయ్ తట్టుకోలేకపోయారా మీరు? ఓకే, ఇప్పుడు ఫేవరెట్ యాక్టర్స్ని చూసినప్పుడు వాళ్ళని కలవాలి, వాళ్ళని ఇది ఉంటుంది లోపల. మీరు ఫస్ట్ టైం ఆయనని కలిసినప్పుడు ఏం జరిగింది? నో యాక్చువల్లీ ఫస్ట్ టైం హీ కేమ్ టు మై మ్యారేజ్ ఆల్సో. లైక్ యాక్చువల్లీ మా ఫాదర్ కొంచెం పరిచయం పవన్ కళ్యాణ్ గారు. నేను డై హార్డ్ ఫ్యాన్ అని మా ఫాదర్కి తెలుసు. నేను నా పెళ్లి కార్డు ఫస్ట్ ఆయనకే ఇస్తానని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో సరే అని పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ అడిగి ఒక వారం 10 రోజులు కింద మీద పడి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఉండేవారు. సో అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు అత్తారింటికి దారేది షూటింగ్ స్టార్ట్ అవుతుందేమో, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినట్టు. సో సార్ ఫస్ట్ కార్డ్ మీకే ఇస్తున్నాను సార్, మీరు రావాలి సార్ పెళ్ళికి అంటే. పెళ్ళి ఎప్పుడు అన్నారు? సో February 13th. రిసెప్షన్ ఎప్పుడు అన్నారు? February 16th సార్, దానికి వస్తానన్నారు. సార్ రిసెప్షన్కి వచ్చినా పర్లేదు సార్ మీరు అనగా రాకపోతే నేను ఆపేస్తాను సార్ రిసెప్షన్ అని చెప్పాను. అయ్యో అంత పని హీ నోస్ నేనంటే ఉదయ్కి నేనంటే పిచ్చి ఫ్యాన్ ఉదయ్. సరే వస్తాను బాబు, అట్లాంటి డెసిషన్స్ తీసుకోక ముందు మేనేజర్ చెప్పారు 16th రాసుకో అది ఇది అని చెప్పేసి. సో ఓకే ఫైన్ అని చెప్పేసి ఆ రోజు 16th మార్నింగ్ అత్తారింటికి దారేది షూటింగ్లో పొలాచిలో ఉన్నాడు సార్. అసలు హైదరాబాద్లో లేడు మనిషి. సో ఆయన హీస్ ఇన్ పొలాచి. సో నేను చెప్పాను మా ఫాదర్కి, హీ సెంట్ ఏ మెసేజ్ త్రూ హిస్ మేనేజర్, సార్ ఐ థింక్ ఐ కాంట్ మేక్ ఇట్ ఫర్ ఉదయస్ రిసెప్షన్, ఐ మీన్ పొలాచి షూటింగ్ ఫర్ నిన్ను చూడగానే చిట్టి గుండె ఆ సాంగ్ షూట్లో ఉన్నాను. సాంగ్ షూట్. సో నేను సెట్ మై ఫాదర్ అండ్ మై ఫ్యామిలీ, నేను ఓకే క్యాన్సిల్ ఇట్, పోస్ట్పోన్ చేసుకున్నాం. 7 o'clock రిసెప్షన్ అండి. నేను 5 o'clock ఇంకా స్నానం చేయకుండా ఉన్నాను. నైట్ డ్రెస్ లో టీవీ చూస్తున్నాను ఇంట్లో. యాక్చువల్గా మీ 7 కాదు 3 o'clock అందరు వెళ్ళిపోతున్నారు ఫంక్షన్ కి అదంతా. నేను ఇంకా 4 గంటల్లో రిసెప్షన్ అంటే నేను రాను. మీ వైఫ్ పరిస్థితి ఏంటి? తనకు కూడా తెలుసు వీడికి నేను ఏం చెప్తాను చెప్పి, పాప తనకి ఇదంతా తెలియదు, మా ఇంట్లో జరుగుతుంది. ఆమె రెడీ అయిపోతుంది. ఐ వాజ్ లైక్ ఓన్లీ ఇఫ్ హి కమ్స్ వి విల్ ఉంటుంది రిసెప్షన్. నాకు మాట ఇచ్చాడు ఆయన రావాల్సిందే. మళ్ళీ లైక్ దెన్ ఇమీడియట్లీ మళ్ళీ న్యూస్ వెళ్ళింది ఇదంతా ఉదయ్ ఫీల్ అవుతున్నాడు అన్నట్టు, హీస్ ఫీలింగ్ బ్యాడ్ అన్నట్టు. సో వెంటనే పవన్ కళ్యాణ్ గారు అప్పటికప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేసేసి
క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్కి వచ్చి నా రిసెప్షన్కి ఉండి ఒక 5 minutes స్పెండ్ చేశారు. 5 minutes స్పెండ్ చేసి ఫోటోలు దిగి మళ్ళీ అదే రోజు రాత్రి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ కేరళ పొలాచి. సో ఐ వాజ్ లైక్, అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్ను చూడగానే చిట్టిగుండె అదే సాంగ్, ఆ సాంగ్ షూట్ చేసుకొని మధ్యలో మిగతా షూట్ ఆపేసుకొని మీ ఫీలింగ్స్ కోసం వచ్చారు. దట్స్ వై పీపుల్ లవ్ హిమ్ సో మచ్. యా, అంటే అందరికీ జరగదండి ఇది. ఆయనకుండే స్టార్డమ్ కి నేను రాలేను బాబు అనేసి మరి కంటిన్యూ చేసుకోవచ్చు. అరే వాడు ఫీల్ అవుతున్నాడు, వాడికి మాట ఇచ్చాను నేను వెళ్ళకపోతే, అంటే వాడికి ఆయనకి ఎంతో కోట్ల ఫ్యాన్స్లో నేను ఒక ఫ్యాన్ హర్ట్ అయితే ఆయనకి ఏముంది అని అనుకోవచ్చు. బట్ అట్లా కాదు, వచ్చారు చూసారా, దట్స్ వై పీపుల్ లవ్ హిమ్ సో మచ్. అంత పిచ్చి దేనికంటే బికాస్ ఆఫ్ హిస్ నేచర్. చాలా అద్భుతంగా వర్ణించారు. ఇప్పుడు మీ వైఫ్ గురించి ఒక మాట చెప్పమంటే ఇంత చెప్తారా? అయ్యో ఎందుకు చెప్పలేము. కానీ ఇంత గ్లో కనిపించదు నాకు తెలిసి. వైఫ్ గురించి చెప్పమంటే సిగ్గుపడుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే అది వేరే, బ్లషింగ్ కంటే ఎక్కువ. వావ్, సూపర్. సో జియా, ఓవరాల్ ఈ షూటింగ్ జరుగుతున్న టైంలో డూ యూ హ్యావ్ ఎనీ లైక్ మంచి మూమెంట్ మెమరీ? ఏదైనా ఫనీ మూమెంట్ కానీ సంథింగ్ ఏదైనా చెప్పండి. There was one which we have already told, but there were so many funny moments which I can't, I will just tell you so many. I mean, every day of our shooting was a hilarious fun, and still we were working also. So when work mixes with the fun, it is beautiful. అండ్ ఈ సినిమాలో ఏంటి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతో ముగ్గురు, రఘు కుంచే గారు, కోటి గారు, ఇంకోటి నా ప్రీవియస్ మూవీ మిస్ మ్యాచ్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ అని తను కూడా యాక్ట్ చేశాడు. ఎందుకు ఇలా? అలా కుదిరింది. ఓకే, ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్. నాట్ ప్లాన్డ్. కోటి గారు నాట్ ప్లాన్డ్, రఘు కుంచే గారు నాట్ ప్లాన్డ్. మా ఫ్రెండ్ కోటి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు హీ సెడ్, ఇది అప్పటికి ఇంకా అనౌన్స్మెంట్ ఏం అవ్వలేదు నాకు తెలిసి, ఒక మంచి కథ చేస్తున్నాను, ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాను, స్టోరీ బాగా నచ్చింది, నేను కన్విన్స్ అయిపోయాను, డిఫరెంట్ గా చూడబోతున్నారు నన్ను అని అన్నారు. సో ఏంటి, ఏం ఉండబోతుంది? మేమైతే ట్రైలర్ లో చూసాము. లాయర్ క్యారెక్టర్ చేశారు. ఓకే సార్ లాయర్ క్యారెక్టర్ చేశారు. చిన్న క్యారెక్టర్ అయినా సరే మ్యూజిక్ డైరెక్టర్ లాయర్ క్యారెక్టర్. యా, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, మన రోషన్ కూడా అబ్బాయి, కోటి గారు అబ్బాయి మ్యూజిక్ చేసింది రోషన్. సో వెంటనే ఆ క్యారెక్టర్ నచ్చింది, వచ్చి జస్ట్ మార్నింగ్ వచ్చి నైట్ కల్ కంప్లీట్ చేస్తాం, 1 day షూట్. సో యాక్టింగ్ అంతగా పరిచయం లేని వ్యక్తి కదా ఆయన, లైక్ సాంగ్స్ అన్నీ మనకు తెలిసిందే, అంటే బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి నా ఖాతాలో. సో యాక్టింగ్ విషయానికి వస్తే ఎలా అనిపించింది ఆయన యాక్ట్ చేయడం? ఆయన లైక్ నాకు కొంచెం కొత్తగా అనిపించింది. కోటి గారు చిన్న పిల్లల సీన్ పేపర్ ఏదమ్మా అది ఇది అనగానే ఏదో అంటే నేను ఇలా చెప్పాను సార్, అలాగేనమ్మా అది చెప్పడం, మళ్ళీ డైలాగ్ మర్చిపోతే సారీ అమ్మా, ఆ డైలాగ్ ఏంటమ్మా, ఓకే సరే సరే డైరెక్టర్ గారు వచ్చి సార్ ఇలా చేస్తే బాగుంటుంది, అవునా ఓకేనమ్మా, సరే అలా చేయనా ఇలా చేయనా, ఓకే. చిన్నపిల్లలాగా ఒక కుర్చీ వేసుకొని కూర్చుని పక్కన ఆయన డైలాగ్స్ని మెమరైజ్ చేసుకుంటూ ఓకే అలా. ఐ వాజ్ లైక్ అమ్మ బాబాయ్ ఎంత డెడికేషన్ అబ్బా. వాళ్ళు ఏదైనా మిస్టేక్ అయితే తప్పు చేశానమ్మా సారీ అమ్మా, లేదు సార్ బాగా చేశారు, ఓకే సార్ అది ఓకే థ్యాంక్ యూ. ఎస్ ఇట్ వాజ్, హీఈస్ వెరీ పాజిటివ్ అండ్ కూల్ పర్సన్, చాలా పాజిటివ్, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, వెరీ స్మైలింగ్. ఆ ఫేస్ లో ఉంటే మనకు కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. నార్మల్ గా ఫిట్ అయిన ఫేస్ నవ్వుతున్నట్టు ఉంటుంది, అది అందుకే ఫేస్ లో గ్లో, ఎప్పుడు ఆల్వేస్ కీప్ ఆన్ స్మైలింగ్ అండ్ పాజిటివ్ పర్సన్. ఓకే, రఘు కుంచే గారి గురించి. రఘు కుంచే గారు యాక్చువల్లీ నాకు ఒకే ఒక సీన్, ఆయనతో ఫైట్ చేసే సీన్ ఏదో ఉంటుంది, ఫైట్ కాదు ఏదో సంథింగ్, ఏదో మాట వస్తుంది. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్. ఈయన మంచి ఆయన ఎనర్జెటిక్ పర్సన్. I had no idea about Raghu Kunche sir, that he was into music, and he started doing acting, because I also did few scenes with him. I felt like, oh my god, he is a trained actor or something. Yeah, he has a good vision, no? Yeah. ఇప్పుడు నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, a small చిన్న గేమ్ లాగా. Actually, with whom you're going first? First, I'll decide. Así no me por eso. Uday. Okay. Meanwhile, you will get prepared. No. I'll ask you different questions. I'll give you a different question paper. Okay. Question paper, my god. Okay.
సో ఉదయ్ గారితో చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడుతున్నాం మనము, చూద్దాం ఏం ఆన్సర్స్ చెప్తారో. యూ హ్యావ్ టు సే ఎస్ ఆర్ నో. ఓకే. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ హ్యూజ్ సెలబ్రిటీ క్రష్? Is that you? No. Of course. Whole world. ఫీమేలా మేలా? మేల్ లో మాకు Male ఎలాగో కావచ్చు పవన్ కదా. కళ్యాణ్ గారు మేము అసలుకి అదే అందులో అవసరం change లేదు, చెప్పనక్కర్లేదు. ఫీమేల్ చూడండి సేమ్ మళ్ళీ పవర్ స్టార్ లాగే లేదు. ఇలా ఇలా అని ఇలా పెట్టుకుంటున్నారు. ఐ మీన్ ఇది కూడా బాగుంది. సరే ఓకే ఓకే. ఫీమేల్ మారుతూ ఉంటారు అండి. ఇప్పుడు ప్రజెంట్ సమంత. సమంత. ఓకే, డూ యూ బిలీవ్ ఇన్ లవ్? యా, నా లవ్ మ్యారేజ్. ఓ సూపర్. I can't say no now. ఓకే, మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే. మంచిదే. ఇలాంటి ఆన్సర్ నేను ఎప్పుడు Yes, వినలేదు. no. Only yes and no. మంచిదే, బాగానే ఉంటుంది. బానే ఉంటది. ఓకే, హ్యావ్ యూ క్రైడ్ ఇన్ ఎ థియేటర్ వైల్ వాచింగ్ ఎ ఫిలిం? నాన్న How come? విక్రమ్ గారి సినిమా. అబ్బా, అనుష్క. మార్నింగ్ షో చూసాను, ఏడ్చా. మళ్ళీ ఫస్ట్ షో చూసా, అప్పుడు కూడా ఏడ్చాను. వాళ్ళకి తెలుసు నెక్స్ట్ సీన్ ఏంటో, అయినా ఏడ్చాను. ఓకే. అయ్యో అది వండర్ఫుల్. ఓకే, డిడ్ యూ డ్రంక్ అండ్ టెక్స్టెడ్ సమ్వన్? What did you do in your life, dude? I don't understand. Such a simple ఇప్పుడు life. నేను What? నో అని చెప్తే తాగుతాను. Of course you did that. వాట్ యూ డిడ్? ఐ డిడ్. No, not to me. Of course you would have done this to someone. టు మై వైఫ్ అనుకుంటా. ఇప్పుడు సేఫ్ ఆన్సర్, smart. మ్యారేజ్ He's అయిపోయింది playing కాబట్టి smart. వైఫ్ ఉన్నారు కాబట్టి ఏం అడిగినా. Shweta, he's playing smart, okay? ఓకే, డిడ్ యూ లైడ్ అబౌట్ యువర్ ఏజ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్? నో. మీ కెరీర్లో కష్టమైన టైంని ఫేస్ చేశారా? చేశాను చాలా. చాలా చేశారు. ఓకే, హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ క్లాష్ విత్ యువర్ కో స్టార్? అసలు లేదు, నేను చేసినవి ఫస్ట్ దాంట్లో కోస్టారే లేదు, సెకండ్ దాంట్లో ఐశ్వర్యతో లేదు. ఓకే, బిగ్ ఫైట్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఎలాంటి సందర్భాల్లో? ఒకసారి అదే నాకు అంటే కాలేజ్ డేస్. వాట్ డూ యూ థింక్ అబ్బాయిల మధ్యలో గొడవలు ఏ రీజన్స్ వల్ల వస్తుంటాయి? అబ్బల్ మధ్యలో what? It's like In I between. tried to twist and turn, you know? I was like मध्य अब्बल दो लड़के के बीच में किस टॉपिक में बात है? क्या झगड़ा. क्या दो लड़के टू के बॉयज फाइट, किस टॉपिक में? What is the usually reason? झगड़ा. గర్ల్స్. అదే నాకు మా ఊరితో అట్లా కాదు. ఇన్ బిట్వీన్ గర్ల్స్? bro, now that girl is mine. Earlier it was yours, but అదంతా now movies please లో. don't look at her, okay? Because she's mine now. She's mine. my territory. Preeti Don't Nadi. use it, I am the boss. Hi, sir. ఎవ్రీబడి బికమ్స్ అర్జున్ రెడ్డి దెన్ Yeah. ద స్టోరీ స్టార్ట్స్. She's my territory. ఓకే, ఇన్ బిట్వీన్ గర్ల్స్ వాట్ ఆర్ ద ఫైట్స్, రీజన్ That బిహైండ్ ద makeup is ఫైట్స్? mine. It's his interview. నా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నాది ఎందుకు? ఓకే, ఐ విల్ ఆస్క్ యూ నెక్స్ట్. ఓకే, హ్యావ్ యూ డేటెడ్ సమ్? ఓకే, ఇది అవసరం లేదు మీకు. please ask who dated what? Please. హ్యావ్ యూ డేటెడ్ సమ్వన్? Someone, one only. Okay. How many one? హౌ షుడ్ ఐ ఆస్క్ మెనీ? అయిపోయింది, ఒక్కరే అయిపోయింది. అయిపోయింది. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని Finish. క్వశ్చన్స్ అడుగుతాను. ఫినిష్. Now I'll have an easy paper. Second No. chance is the always easy one. First is difficult. You have to choose according to your taste. Okay. Coffee shops or restaurants? Restaurant. Relaxing or exploring? Exploring. Morning person or night person? Morning person. Bungee jumping or scuba diving? Scuba. Make friends or make romance? Romance. Hey! I asked many people this question, you know. Everybody said make friends. Romance. Oh, super. Challenge or revenge? Challenge. Okay. Sweet or hot? Sweet. Okay. Gym or yoga? Yoga. Which is your favorite asana? Shirshasana. Okay. We'll Google now. Handstand. Oh, that one. Yeah. Okay. It's showtime questions anamata. While watching film. Wait, what is a show? Showtime Showtime. questions. Showtime. Movie. నథింగ్ నథింగ్. Acha, okay. You'll get to know now. While watching films at theater, what you love to eat? Popcorn, chocolate, or any other? Popcorn.
చాకాన్ Popcorn. ఓకే మీరు నేను యాక్చువల్లీ ఏది తిన్నాను నేను ఓన్లీ ఫిలిమ్స్ ఇంటర్వెల్ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని వస్తాను. వెరీ సింపుల్. I go there to watch movie, not to eat. I eat and watch. And that to popcorn. సూపర్. ఓకే వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ యూ లైక్ టు వాచ్ వెన్ నో బడీ ఈజ్ అరౌండ్? Horror. వెన్ నో బడీ ఈజ్ అరౌండ్ హారర్ ఫిలిమ్స్. భయమేదా? Yeah, నాకు I love watching alone horror movies. She's expecting something. Ah. You think same there? That's why I repeated the same question. Oh, how come this? I did covered. నేను ఇంకా కవర్ చేశాను హారర్ భయం రావదా అని. అదొద్దు, నో కవరింగ్స్. యు ఆర్ వెరీ హానెస్ట్ కదా స్టార్టింగ్ నుంచి. No, he is not honest. Honest, I am the honest one. I am blunt Yeah, one. I agree. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, వెన్ నో బడీ ఈజ్ అరౌండ్ వాట్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ యూ విల్ వాచ్? Horror. ఓకే వదిలేద్దాం. ఓకే That question was for him, no? సేమ్ క్వశ్చన్ ఫర్ యూ బోత్. I would like to watch any kind of films. ఓన్లీ వన్ కైండ్, టెల్ మీ ఓన్లీ వన్ కైండ్. Horror, well. I like horror. See that? You can't. Of course. Okay, we got our answers. Okay. Anyways, that's an option, no? But Okay. What kind of films you like to watch when you are in a bad mood? Options istanu. Comedy films, action films. Pawan Kalyan films. Seriously. ఎప్పుడు మూడ్ ఆఫ్ అయినా ఐ జస్ట్ కమ్ అండ్ వాచ్ హిస్ ఫిల్మ్. in a bad mood, I Bad watch motivated films. He makes that me time. boost. Like and చూస్తే Like Bhag Milkha Bhag, then Lakshya, Then you will become Mary Kom. Yeah, that's the demotivation. Oh my God, I didn't do my exercise. I didn't drink proper water today, and I skipped my meal. So and so, blah blah. Such issues I have faced. అది బ్యాడ్ మూడా? మీ బ్యాడ్ మూడ్ ఎప్పుడు వస్తుంది? వాట్ ఈస్ యువర్ బ్యాడ్ మూడ్? నాకు బ్యాడ్ మూడ్ అంటే పెద్దగా ఉండదు. అదే సంథింగ్ అదే ఎనీ మూవీ వెళ్ళినప్పుడు కెరీర్ పరంగా. కెరీర్ Okay. Your bad mood will be like motivated, water. కాఫీ తాగకపోవడం. Related to career only, I mean, such kind of Bhag Milkha Bhag. Like, If you have free time, what you like to prefer? Rewatch or new releases? ఫ్రీ టైం న్యూ రిలీజెస్. New releases. new. New. Okay. What makes you to sit at seat edge? Animation films or horror films? సీటేజ్ థ్రిల్లర్స్. Thriller. హారర్ వెనక్కి వెళ్ళిపోతాం కదా ఇట్లా పట్టుకొని. Horror. I like horror. Okay. What kind of films you like to watch when you are with friends? Romantic films, action films, comedy films? Friends తో ఉన్నప్పుడు, close friends. క్లోజ్ ఫ్రెండ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది జెండర్ యాక్చువల్లీ. ఓకే, అబ్బాయిలు అయితే ఇక్కడ కూడా ఆప్షన్స్ ఇస్తాం, వదిలిపెట్టేదే లేదు. అబ్బాయిలు అయితే మసాలా మాస్ లైక్ మసాలా and mass. మాస్ మసాలా. Masala. ఆ మసాలా కాదు, like mass ఉంటుంది కదా. It's so diplomatic. ఆన్సర్ ఇస్తున్నారు కానీ మళ్ళీ కవర్ చేస్తున్నారు దాన్ని. నేను మసాలా కంప్లీట్ మీ మాస్ మసాలా అన్నాను. అంటే లైక్ మాస్ మూవీస్ ఫర్ ఎగ్జాంపుల్ Ye mas. పడయప్ప, This mas. నరసింహ, లైక్ అలాంటివి ఉంటాయి కదా. రవితేజ గారు మాస్ మూవీస్ కొన్ని ఉంటాయి. మీరు I With friends. Thriller. థ్రిల్లర్ ఫిల్మ్స్. Because that's the only genre which we can get hooked to. Otherwise, intelligent films you can watch it alone because you have to rewind it again. What did he say? Okay. We can't see with them. ఓకే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ Thank you. బోత్. Thank you. చాలా బాగా అనిపించింది. అండ్ ఉదయ్ గారు, మీ ఫిలిమ్స్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు, ఆడియన్స్కి తెలుసు. సో యువర్ హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్ సీరియస్గా. అండ్ జియా, నాట్ ఓన్లీ గ్లామర్ రోల్స్, మీకు ఇష్టమైనట్టుగా ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్ని మీరు టచ్ చేయాలని, అన్నిట్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you సో so much. ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? సో February 26th క్షణక్షణ మూవీ రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. Wait for the OTT too, but యా go to theatre చిన్న first. సినిమానే కదా ఎందుకు లేని అలా ఏం అనుకోవద్దు. బట్ వి ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. గుడ్ దట్ మీరు ఆడియన్స్ ఆర్ కమింగ్ అవుట్ టు వాచ్ మూవీస్ లైక్ ధైర్యంగా, బికాజ్ ఉప్పైన కలెక్షన్స్ చెప్తున్నాయి. సో జనాలు బయటకు వచ్చి మూవీస్ చూస్తున్నారు. సో అలాగే మా మూవీ కూడా చూడండి, ఖచ్చితంగా యూ లిటరలీ ఎంజాయ్. మంచి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అది. సో ప్లీజ్ డూ వాచ్ అండ్
we need your support. Thank you. At least give it a try on my behalf. Hi, this is Uday Shankar. Please do subscribe to TFPC. Hi, I'm Jia Sharma and please subscribe to TFPC.